అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో జనసేన నేత నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు కార్యకర్తలు వైసీపీ అసత్య ప్రచారాన్ని ఖండిస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీ చేసిన తర్వాత వినతి పత్రం సమర్పించారు. శ్రీధర్ మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టుల నిజమైన పరిస్థితిని ప్రజలకు తెలియజెప్పడం మరియు కూటమి ప్రభుత్వంపై వైసీపీ విష ప్రచారాన్ని తిప్పికొడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు, రీజనల్ కోఆర్డినేటర్లు కోలా విజయలక్ష్మి, గుండ్లూరు నాగరత్నం తదితరులు హాజరయ్యారు. వాళ్ళు సాగించే విధ్వంసం ఇది ఒకటి. తర్వాత వాళ్ళు ఈ మధ్య నెల్లూరు నుంచి రాయలసీమ నేతలందరినీ పోతిరెడ్డి పాటు తీసుకెళ్లారు. పోతిరెడ్డి పాటు తీసుకెళ్లి రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగింది. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు ఆయన 2020-21లో ఆయన ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి రాయలసీమ సంగమేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించాడు. ఆ రాయలసీమ సంగమేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడం లేదు, దాన్ని పట్టించుకోవట్లేదు కూటమి ప్రభుత్వం. దానివల్ల రాయలసీమకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి వాళ్ళ ప్రధాన అభియోగం. దీని పూర్వపరాల్లోకి ఖచ్చితంగా మన పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే 2014లో